ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారితో మాట్లాడి మన సందేహాలని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మకర రాశి వారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారు ఎటువంటి రాశులను పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి రాశుల వారిని పెళ్లి చేసుకోవాలి, ఎటువంటి రాశుల వారిని పెళ్లి చేసుకోకుంటే బాగుంటుంది, సో ఇటువంటివి మాకు మీ మాటల్లో తెలుపగలరా? తప్పకుండా అమ్మ. సో మకర రాశి అంటేనే ఏంటంటే జనరల్గా అది శని భగవాన్ ఒక రాశి. శని భగవాన్ కారకత్వం ఉండడం వల్ల ఏంటంటే కొంచెం స్లో అండ్ స్టడీగా ఉండే మనుషులు వీళ్ళు. అంటే ఏ విషయమైనా తొందరపడి బయటికి మాట్లాడారు, అలాగని లోపలే బాధపడుతూ ఉండిపోరు. అన్నీ కొంచెం అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా నిదానంగా వాళ్ళకి కావాల్సినప్పుడు, అంటే వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. వాళ్ళకి వద్దనుకున్నప్పుడు అసలు ఎప్పటికీ మాట్లాడరు. సో ఈ కాంబినేషన్స్ తత్వం ఉన్నవాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా జనరల్ మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఒక్కొక్కసారి వివాహం చేసుకున్నాక చాలా మంది మనం చిన్నప్పుడు విని ఉంటాం, పెళ్ళైన 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మాట్లాడారు మా వారు, అంతవరకు మాట్లాడలేదు నాతో, ఎప్పుడు చూసినా మౌనంగా పెట్టింది తినడం పడుకోవడం మాట్లాడేవాళ్ళు కాదు అని చెప్తూ ఉండేవాళ్ళు. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు జరిగేవి అన్నీ. ఇప్పుడైతే అవి జరగవు అనుకో, ఇప్పుడు జస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడిపోయినా వీళ్ళు అలా జరిగేవి కదా. అలా లక్ష్యం ఏంటంటే వీళ్ళకి నచ్చే వరకు, అంటే వాళ్ళలో వీళ్ళకి చెప్పచ్చు, వీళ్ళకి నేను అన్ని విషయాలు చెప్పుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అనే నమ్మకం వచ్చే వరకు మాట్లాడరు. అది వీళ్ళ లక్షణం. సో మనం ఇక్కడ మాట్లాడుకుంది ఏంటంటే, ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవాలంటే రెండు మనసులు ఎలా కలవాలి అనుకుంటే చేస్తాం. సో మనస్తత్వాలకు సంబంధించింది కనుక చేస్తున్నాం కనుక వివాహం అనేది మనస్తత్వాలకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, బాగా లేవు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చాలా కటిక పేదవాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. రోజు కూలీలు చేసుకునే వాళ్ళు కూడా భార్యభర్తలు, వాళ్ళకి 2-3 సంతానం ఉంటారు, వచ్చిందో వచ్చి కలువ మంచి గంజ తాగుతూ బతుకుతారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు కూడా. సో డబ్బున్న వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనసులు కలిస్తే వాళ్ళు హ్యాపీగా సంసారం సాగుతుంది. కలవకపోతే ఇంట్లో ఒక రైలు పట్టాల్లో నడుస్తుంది జీవితం. రైలు పట్టాలు ఎప్పటికి కలవన్నట్టు అలా వాళ్ళిద్దరూ అలా నడుస్తూ ఉంటాయి. అలాంటి లైఫ్ ఈ మకర రాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వివాహం చేసుకోవడం, డివోర్స్ చేసుకోవడం అనేది ఉండదు, వీళ్ళకి పెద్దగా ఇష్టపడరు. అలాగే వదిలేసరి నీకు నచ్చినట్టు, నీకు ఎప్పుడు మనసు నచ్చితే అప్పుడే మాట్లాడుకుందాం అని చెప్పి వదిలేస్తారు. అలా వదలడం వల్ల ఏమవుతుందంటే అది రైలు పట్టాలని జీవితం అవుతుంది, ఎక్కడికి కొలిక్ రాదు. ఇప్పుడు ఈ మనిషికి మనం ఇష్టమా కాదా అని తెలిస్తే 2 మాటలు చెప్తే అయిపోతుందా? అలా చెప్పరు, అలా అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు. దానివల్ల ఇబ్బంది. సో ఖచ్చితంగా వీళ్ళకి పర్టికులర్గా ఏ రాశి వాళ్ళు పడతారు అనేది చూసుకోవాలి, ఏ రాశి వాళ్ళు పడరని చూడాలి. వీళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు పడరు. సో కుంభరాశికున్న మనకి మకర రాశి, కుంభరాశికి శని భగవాన్ అధిపతి, కానీ పడదు. ఎందుకు? మన జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు మకర రాశి చెప్పాం కదా, మకర లగ్నం కన్నా, మకర లగ్నం అయినా మకర రాశి అయినా కుంభ లగ్నాన్ని కానీ కుంభరాశి కానీ చేసుకోకూడదు. అలాగే మీనరాశి మీన లగ్నం వాళ్ళు చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటే వాళ్ళకుండే ఆలోచన విధానం వేరు. కుంభరాశి వాళ్ళకి ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళడం అలవాటు వాళ్ళకి. ఇది కాకపోతే అలా కాకపోతే ఇలా ఏదో ఒక పని చేయాలి, అంతేగాని ఖాళీగా ఇంట్లో కూర్చొని తిని పడుకుందాం కానీ కాలక్షేపం చేద్దామని కానీ ఉండదు. కానీ మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు జరుగుతుందంటే అసలు ఏ పని చేయరు, ఎవరన్నా ఎత్తుకుని వెళ్తారు. సో అంతగా ఒక విధంగా బద్ధకం చెప్పచ్చు, అది కూడా ఉంటుంది లక్షణం. అంటే బయటికి కనిపించిన బద్ధకం అనమాట. బయట అందరి ముందు చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తారు, కానీ వాళ్ళ శరీరతత్వంగా బద్ధకంగా ఉంటారు. కానీ కుంభరాశి వాళ్ళు అలా కాదు, చిన్న పని పెద్ద పని ఏ పని అని ఆలోచించరు. పని చేస్తున్నామా 24 అవర్స్లో 12 అవర్స్ ఖచ్చితంగా పని చేస్తున్నామా, మిగతా 12 అవర్స్లో కొంత నిద్ర, కొంత యోగా, కొన్ని ఇవి అని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు. మీనరాశి వాళ్ళు ఉంటే కంటిన్యూ పూజల్లో ఉంటారు, లేదా కంటిన్యూ వినోదాలు విలాసాల్లో ఉంటారు. సో అది ఆ రెండు కాంబినేషన్స్ ఉంటాయి అక్కడ అండి. ఆ రెండుటికి వీళ్ళు వ్యతిరేకమే. వీళ్ళు కంటిన్యూ పార్టీలన్నా రారు, కంటిన్యూ పూజ చేస్తున్నా రారు, దేవుని పూజ చేస్తున్నా గుడికి వెళ్దామన్నా రారు. ఇది వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు ఏదనిపిస్తే అప్పుడు చేస్తారు. వాళ్ళకి గుడికి వెళ్ళాలనిపిస్తే వాళ్ళు వెళ్తారు, అంతేగాని మనం చెప్పామని రారు. సో వాళ్ళకి ఏదైనా ఒక పార్టీకి వెళ్ళాలనిపిస్తే వాళ్ళకి అనిపిస్తే వెళ్తారు, మనం చెప్పామని రారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మకర రాశికి లక్షణం ఏంటి, ఈ లక్షణాలు ఉన్నాయి కనుక ఆ మనసు తగ్గట్టు ఇప్పుడు అమ్మాయి వచ్చి అడిగింది అనుకో, ఈ అబ్బాయి రాననుకో ఫీల్ అవుతుంది. అలాగే అబ్బాయి వచ్చి అమ్మాయిని అడిగానుకో, ఎప్పుడు రానంటూ అసలు నేనంటే ఇష్టం లేదేమో ఈ అమ్మాయికి, అసలు నిజంగా నేనంటే ఇష్టమైన ఉందా, ఇష్టం ఉంటే కనీసం గుడికైనా రావాలి కదా, రాదు. ఒక పార్టీకైనా రావాలి కదా, రాదు. తను నచ్చితే ఒకరోజు వచ్చి ఏమన్నా వెళ్దాం అదని అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతుంది. ఇది అంటే అప్పుడు ఏంటి అర్థమవుతుంది, వాళ్ళకి తప్పుగా అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయికి నచ్చలేదు, రాలేదు. అలాగే అబ్బాయి విషయంలో కూడా అలాగే అమ్మాయిని ఒకరోజు తీసుకెళ్తాను, ఒకరోజు తీసుకెళ్ళని చెప్పాను అనుకో, అమ్మాయి ఏమనుకుంటుంది, మా వారికి నేనంటే ఇష్టం లేదేమో, ఈయనకి ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళు ఎవరు రాకపోతే నేను తీసుకెళ్తా అంటారేమో అనే ఫీలింగ్ వస్తుంది.
వాళ్ళకి ఎప్పుడు ఏమనిపిస్తే వాళ్ళు చేస్తుంటారు, అందుకని చేసుకోకూడదు. ఇంకే రాశి వాళ్ళు చేసుకోకూడదు అంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు అండి, వీళ్ళు కూడా కష్టం. మళ్ళీ ఎవరిని చేసుకోవచ్చు అంటే వృషభ రాశి వాళ్ళు కొంచెం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకెవరంటే కర్కాటక రాశి వాళ్ళు. సో వాళ్ళు కొంచెం కాంబినేషన్ వీళ్ళకి అనుకూలంగా, అంటే కర్కాటక రాశి చంద్రతత్వం కనుక ఎదుటి వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు మౌల్డ్ చేసుకోవడం వాళ్ళకి ఈజీ. సో వీళ్ళ లక్షణం ఇది అని చెప్పేసి సో వాళ్ళు చేసుకోవచ్చు. సో కర్కాటక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి అమ్మ, పెళ్ళి అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందా? తప్పకుండా. పెళ్ళి అయిన వాళ్ళు చూసుకోవడానికి కాదు ఈ వీడియో మనం చేసేది, పెళ్ళి చేసుకోబోయిన వాళ్ళకి. ఎందుకంటే ఇవాళ డివోర్స్ అనేది పెరిగిపోయింది ఎక్కువ. అవును. ఒకప్పుడు డివోర్స్ అంటే ఎక్కడో చెప్పుకునేవాళ్ళు, అమ్మో విడాకులే అని భయపడేవాళ్ళు. ఇవాళ జస్ట్ డివోర్స్ అని చెప్తున్నారు. అవును. అంత అంటే జీవితాన్ని, ఒక మాంగళ్య బంధాన్ని వాళ్ళు ఎంత హేళనగా చేసి పడేశారంటే ఇది పెద్ద జస్ట్ లైక్ ఒక తాడు, ఆ పెద్ద విషయం కాదు, దాని ఏదో మాంగళ్యం మంగళ గౌరీ పూజ అని వేసుకున్నాం మెళ్ళలో అని ఆలోచించట్లేదు. ఏంటి అబ్బాయి మంచివాడు కాకపోతే తీసి పక్కన పడేయండి, అమ్మాయి మంచిది కాకపోతే వదిలేయండి అని దానికి వచ్చేసారు. సో ఇక్కడ చూసుకునేటప్పుడే ఇవన్నీ మనం చెక్ చేసి చూసుకుంటే ఈ అమ్మాయి లక్షణం ఇది, ఈ అబ్బాయి లక్షణం ఇది అని తెలుసుకుంటే వివాహం చేసుకున్నాక కొన్నాళ్ళకి కాపురం చేసి పిల్లలు కలుగుతారు. పిల్లలు కలిగితే పిల్లల కోసం ఉంటారు. ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు ఇద్దరికి నచ్చకపోయినా పిల్లల కోసం కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారంటే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు భవిష్యత్తు పాడు చేయకూడదు అనే ఆలోచన ఉంది. సో ఈ ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో రోజు వీళ్ళు కలుస్తారు పిల్లల కోసం. ఆ బంధాన్ని మనం నిలబడడానికి మనం చేసే ఏ వీడియో అయినా ఒక మనిషిని ఇంకో మనిషిని కలపడానికి, వాళ్ళ బంధాన్ని నిలబెట్టడానికి. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ మాకు అవి కాదు, మేము ఎందుకు విడిపోతాను మాత్రం అనకండి. సో దానికోసం కాదు, ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే దాన్ని సరి చేసుకొని ముందుకెళ్ళండి. దానికోసం ఈ వీడియోస్. సో అందుకని ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఒకవేళ మకర రాశి అమ్మాయిని చేసుకోలేదు, మకర రాశి అమ్మాయి మేము చెప్పినట్టు రాశిలో కాదు, వేరే రాశులతో పెళ్ళి అయిపోయింది మాకు, సో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే శనివారం పూట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, శని త్రయోదశి రోజున అభిషేకం చేయించుకోవడం, ఆంజనేయ స్వామికి సింధూర లేపన అభిషేకము, నవగ్రహాలకి ప్రదక్షిణాలు, శని త్రయోదశి శని భగవానికి తైలాభిషేకం చేస్తారు, అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరికి ఆకర్షణ పెరుగుతుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు పెరగాలంటే ఆకర్షణ పెరిగితేనే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. తనంటే ఇష్టం అంటేనే కదా తను నచ్చింది చేయాలని అనిపిస్తుంది. అసలు తను నచ్చలేదు అన్నప్పుడు ఏం చేయాలని అనిపించదు. సో నచ్చడానికి ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలంటే ఆంజనేయ ప్రదక్షిణాలు చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితాన్ని మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి మాత్రం. అమ్మ, చాలా చక్కగా మకర రాశి వారు ఎలా ఉండాలి, వాళ్ళు ఎటువంటి రాష్ట్రం వాళ్ళు పెళ్లి చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.